హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను మా బాబుకి లంచ్ బాక్స్లోకి ఏం తయారు చేస్తున్నానండి బెండకాయ వేపుడు చేస్తున్నాను, ప్లస్ టమాటో పప్పు కూడా చేస్తున్నామండి. సో నేను అనుకున్నాను అప్పుడు అది వీడియో తీసేద్దాము, నాకు తెలిసిన నాలెడ్జ్ మీతో కూడా షేర్ చేసుకోవచ్చు అని. ఈరోజు అయితే బెండకాయ వేపుడు మీకు అందరికీ తెలిసిన వేపుడు అండి, సింపులే బెండకాయ వేపుడు. అందులో పెద్దగా ఏం చెప్పడానికి కూడా లేదు. అయినా కూడా నేను చేసే స్టైల్లో చెప్తున్నాను. 2-3 రకాలుగా అయితే బెండకాయ వేపుడు చేసుకోవచ్చండి. కానీ ఎప్పుడు ఆయిల్ ఫ్రైగా బెండకాయ వేపుడు చేస్తే అది కూడా అంత మంచిది కాదండి. నూనె వేరుశనగల నూనె వేసేసుకొని, తాలింపు దినుసులు వేసుకొని, ఆవాలు, కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసుకొని తాలింపు బాగా అయిన తర్వాత, వేగిన తర్వాత దానిలోకి బెండకాయలు వేస్తున్నామండి. అసలైతే ఈ బెండకాయలకి ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేస్తున్నాం కాబట్టి జిగురు ఎక్కువ ఉందండి. మామూలుగా అయితే మనం ఒకరోజు ముందు, ఇప్పుడు ఈరోజు బెండకాయ ఒకరోజు ముందు మనం కట్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెడితే అది చాలా మంచిగానే ఉంటుందండి, పొడి పొడిగానే ఉంటుంది, మనకి తొందరగానే వేపుడు అయిపోతుంది. ఇదైతే కొంచెం ఫ్రెష్గా ఇవాళ దొరికిన కాబట్టి బాగా జిగురుగానే ఉందండి. అందుకే నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు దీనికి కొంచెం ఈ జిగురుతనం పోయిన తర్వాత మాత్రమే అప్పుడు నేను ఉప్పు, పసుపు, కారం వేసేస్తామండి. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తామండి, 1 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తామండి. ఎందుకంటే ఆల్రెడీ 2 పచ్చిమిరపకాయలు అండి దీనికి ఆల్రెడీ వేసేసుకున్నామండి. ఇలాంటి వేపుడు కూరల్లోకి నేను ఎప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తామండి. ఎందుకంటే ఎండు కారం మీద నాకు అంత ఒపీనియన్ అంత మంచిగా ఉంటుంది. కానీ కొన్ని కూరలకి తప్పదు, మన రెడ్ చిల్లీ పౌడరే మనం ఎక్కువ వేయాలి. కానీ కొన్ని కూరలకి అవుతున్న కూరలకి మనం అట్లా చేసేసుకోవాలన్నమాట. మా కూరల్లో మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది, కొంచెం కరివేపాకు ఎక్కువ మేము యూస్ చేస్తాము. అది కూడా మేమేం పక్కన పెట్టాము, అది అందరూ తినాలి ఎందుకంటే చాలా మంచిది కాబట్టి. లాస్ట్లో వేపుడు రెడీగా అంతా అయిపోయిందండి. జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా దంచేసేసుకొని వేసేసుకున్నామండి. కూర మరీ అంత డీప్ ఫ్రైగా కూడా చేయమండి. అట్లా డీప్ ఫ్రైగా చేస్తే ఇంకా ఆ కూర తినేదానికి అసలు ఎటువంటి గుణాలు ఉండదండి. కానీ మా బాబుకి డీప్ ఫ్రైగా చేసి, ఆయిల్ ఫ్రై చేసి తీసే కూరలంటే ఇష్టం. కానీ మరి రోజు ఎప్పుడో ఒకసారి మనం కోరిక అలా చేయాలి, కానీ లంచ్లోకి అట్లా పంపించడానికి అంత మంచిది కాదండి. అందుకే నేను అలా చేస్తున్నాను అనమాట. బెండకాయకి అయితే చాలా మంచి గుణాలు ఉందండి. వైటమిన్ కే ఉంది, ఫోలేట్ ఉంది, ఐరన్ ఉంది. మన హెచ్బీనే ఆడవాళ్ళందరికీ ఒక సమస్య అనమాట, బ్లడ్ తక్కువ అవ్వడం. దాన్నే కొంచెం ఎంతో కొంత మేనేజ్ చేస్తుంది. ఫైబర్ ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది, చాలా గుణాలు ఉందండి. పిల్లలు కూడా మనం చెప్పాలన్నమాట, దీని గుణాల గురించి చెప్పి వాళ్ళకి లంచ్లో క్యారేజ్ పెట్టాలి. ఈ లోపల పక్కన ఒక పొయ్యి మీద ఏమో పప్పు నేను నానబెట్టి ఉంచామండి. ఒక అరగంట ముందే ఒక 4 బుడ్డి టమాటోలు, ఒక బుడ్డి కప్పు పప్పు నానబెట్టి ఉంచాము కాబట్టి కందిపప్పు, ఒక 1/2 ఉల్లిపాయ వేసేసామండి, 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు. తర్వాత ఏం చేస్తానంటే వెల్లుల్లిపాయలు కూడా ఒకటి వేసేస్తున్నామండి. ఇందులోకే నేను 1 టీ స్పూన్ కారం వేసేస్తున్నామండి, పసుపు వేసేసుకొని, ఉప్పు వేసుకొని, 1 టీ స్పూన్ నూనె కూడా వేస్తామండి. ఎందుకంటే తొందరగా ఉడకడం అయిపోతుంది కాబట్టి. వేసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ పెట్టేసుకొని ఒక 3 విజిల్ కొట్టిస్తామండి. తర్వాత తాలింపు వేసేయడమే అండి. మన పిల్లలతో ప్రతిరోజు ఒక 5 నిమిషాలు మన ఫుడ్ గురించి మాట్లాడాలి. రేపు క్యారేజ్లోకి ఏం కావాలి, లంచ్లో ఏం తినాలని అనుకుంటున్నారని మనం కంపల్సరీగా అడగాలండి. వాళ్ళ ఇష్ట ప్రకారంగా మనం చేసామనుకోండి, ఏదో కూర వాళ్ళు తింటారు కదా. ఈ లోపల్లో పప్పు ఉడికిపోయిందండి, ఇంకా తాలింపుకి మనం రెడీ చేద్దాము. నేనైతే ఇక్కడ ఒక చిన్న తాలింపు గిన్నె పెట్టేసుకుంటున్నామండి. తాలింపుకి ఏంటంటే నేను ప్రతిసారి పప్పు కూరల్లో ఎప్పటికే నేను తాలింపు వాడేది నెయ్యేనండి. నెయ్యి చాలా మంచిది, నేతిలో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. పిల్లలు కూడా నెయ్యి ఎక్కువ అలవాటు చేయాలి. నేను ఇంటిలోనే తయారు చేసే నెయ్యి అండి. నెయ్యి వేడి ఎక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేస్తున్నామండి. మెంతులు వేగిన తర్వాత అందులోకి నేను ఎండుమిరపకాయ బదుల్లో చల్లమిరపకాయ వేస్తామండి ఎప్పటికైనా. ఆవాలు కూడా 1 టీ స్పూన్ వేస్తామండి. ఆల్రెడీ పప్పు కూరలు కాబట్టి అందులో ఇంకా తాలింపు కింద నేనైతే శనగపప్పు కానీ మినపప్పు కానీ వేయమండి. ఎందుకంటే అది ఆల్రెడీ పప్పు కూర కదా, అందుకే నాకు అంతగా అనిపించదు. నేనైతే ఏమో, మీకు ఇష్టం ఉందైతే మీరు వేసుకోండి. జీలకర్ర, వెల్లుల్లిపాయలు మంచిగా దంచేసుకొని అందులో వేసేసుకోవాలండి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులోకైతే నేను ఒక టీ స్పూన్ దాకా ఇంగువ వేస్తున్నామండి. నాది ప్రతి పప్పు కూరలో ఇంగువ ఉంటుంది, నాకు అది ఇష్టం అనమాట, ఆ ఫ్లేవర్. ప్లస్ ఇంకొక చిట్కా కొంచెం పసుపు కూడా వేసేసుకుంటామండి. వేసేసుకొని కలిపేద్దాము, అయిపోతుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ లో ప్రెస్ చేయండి. మీరు నా వీడియో సబ్స్క్రైబ్ చేస్తే నేను పంపించే ప్రతి వీడియోలు మీకు వస్తుందండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
ఇంకొకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ప్రతిసారి లంచ్ బాక్స్ కట్టినప్పుడు ముందు మీ పిల్లలతో కూడా ఒకసారి అడగండి, వాళ్ళకి ఏం కూర తినాలనిపిస్తుందో అని చెప్పి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. థ్యాంక్